సో దిస్ ఈస్ అవర్ మెటిఆర్ 350కి కొంచెం ప్రాబ్లం, పెద్ద యూజ్ ఉండదు ఇది. బట్ ది బెస్ట్ పార్ట్ ఈస్ అదైతే ప్రాబ్లం కాదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజాస్ వాల్ట్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్ 350 రివ్యూ చేయడానికి వెళ్తున్నాం. లాస్ట్ మంత్ తీసుకున్నాం బైక్, ఇది కొత్తది, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది. సో ఈరోజు రివ్యూ చేద్దామని మన రెగ్యులర్ స్పాట్కి వెళ్ళాలి. ఇంకో ఇదే బైక్, ఈడిదే బండి. అరే ఇది పట్టుకో. సో ఇప్పుడైతే ఫ్రెండ్ ఎక్కించుకొని మన హార్లే రివ్యూ చేసిన ప్లేస్కి వెళ్ళి ఇది కూడా రివ్యూ చేద్దాం. వీడియో అండ్ ఆడియో సరిగ్గా రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. నాకు తెలిసి దీంట్లో వాయిస్ బాగానే రికార్డ్ అవ్వచ్చు. లాస్ట్ దాంట్లో నేను మైక్ గెయిన్ సెట్టింగ్స్ అవన్నీ సరిగ్గా పెట్టలా, లాస్ట్ వీడియో మీరు చూసుంటే. సో దీంట్లో అన్నీ అది చూసి దీంట్లో చేంజెస్ అవి చేస్తా. కెమెరా యాంగిల్ కూడా బాగానే సెట్ అయింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ కావాలంటే చెప్పండి. నాకు మెయిన్ బైక్ ఎగ్జాస్ట్ నోట్ మైక్లోకి ఎలా తీసుకుంటుందనేది చూడాలి. అక్కడ ఆగాక చెక్ చేస్తావు ఒకసారి, వీడియో తీయడానికి అవుతాం కదా, అక్కడ చెక్ చేయాలి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తా. ఇది మన కోల్కతా అండ్ చెన్నై నేషనల్ హైవే. హే గైస్, సో దిస్ ఈస్ అవర్ మెటిఆర్ 350. ఇది అరోరా బ్లాక్ కలర్. ఇది సో దీంట్లో టోటల్ 4 వేరియంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఫైర్ బాల్, సెకండ్ ఈజ్ స్టెల్లర్, తర్వాత అరోరా. ఇది అరోరా సూపర్ నోవా. అరోరా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బేస్ వేరియంట్లో హాలోజన్ వస్తుంది, కానీ దీంట్లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్స్ వస్తాయి. అండ్ టర్న్ ఇండికేటర్స్ అవన్నీ కూడా హాలోజనే ఉంటాయి. టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ ఉండేది. టర్న్ ఇండికేటర్స్ అండ్ మనకి బ్యాక్ సైడ్ రెడ్ లైట్ కూడా హాలోజనే వస్తాయి దీనికి. ఫస్ట్ మనం స్పీడోమీటర్ చూసుకుంటే, స్పీడోమీటర్ అనలాగ్ ఇచ్చారు. అండ్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఇవి డిజిటల్ ఇచ్చారు. గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఆడోమీటర్ అండ్ ఫ్యూయల్ ఇండికేటర్ కూడా. అండ్ ఇది మనకి ట్రిప్పర్, ఇది గూగుల్ మ్యాప్స్కి యూజ్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ మనం కనెక్ట్ చేసుకుంటే చూసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ బైక్ కంఫర్ట్ చాలా బాగుంది. మీకు సీట్ చూడొచ్చు, కంఫర్ట్ చాలా బాగుంది. కానీ బ్యాక్ సీట్ చాలా చిన్నది, కొద్దిగా హెవీ ఉన్న పర్సనాలిటీస్ అయితే కొద్దిగా ఇబ్బంది. అండ్ ఇది మనకి సేమ్ 350cc జే సిరీస్ ఇంజన్. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ అండ్ క్లాసిక్ 350కి ఏ ఇంజన్ అయితే వస్తుందో దీనికి కూడా సేమ్ ఇంజన్, సేమ్ స్పెసిఫికేషన్స్ అంతా కూడా. అండ్ ఇది మనకి సేమ్ 191 kgs వెయిట్ వస్తుంది. మన హార్లేకి సిమిలర్ వెయిట్ ఇది. మెయిన్ ప్లస్ పాయింట్, ఈ బైక్ షార్ట్ రైడర్స్కి బాగా యూజ్ అవుతుంది. బేస్ 2 వేరియంట్స్లో మనకి హెడ్ లైట్ హాలోజన్ వస్తుంది అండ్ విండ్షీల్డ్స్ రావు. అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి వాటిల్లో. సో కలర్ ప్రిఫరెన్స్ని చూస్ చేసుకుని మీకు కావాల్సిన దాన్ని తీసుకోవచ్చు. అండ్ వాటిలో మనకి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ రెస్ట్ కూడా రాదు, అది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకోవాలి. దీనికైతే మనకి ఇంజన్ గార్డ్ తప్ప మిగిలినవన్నీ బైక్తో పాటే వచ్చాయి. సెంటర్ స్టాండ్ ఉంది. సో ఫ్రంట్ కూడా 19-inch స్పోక్ వీల్స్, ఇవి అలాయ్ వీల్స్ కాదు. అండ్ 100 section టైర్ అనుకుంటాయి. ఇది వరకు మనకి థండర్బర్డ్ ఉండేది కదా, మీ అందరికీ తెలుసు. సో దాన్నే మెటిఆర్గా మార్చారు తర్వాత. సో మెటిఆర్ని ఎందుకు చేంజ్ చేశారంటే, థండర్బర్డ్ వేరే కంట్రీస్లో ట్రయంఫ్ ఆల్రెడీ థండర్బర్డ్ లాంచ్ చేసింది. సో దీన్ని మనం వేరే కంట్రీస్లో కూడా లాంచ్ చేయాలంటే నేమ్ అది చేంజ్ చేయాలి. కాబట్టి కొంచెం నేమ్ అండ్ సీటింగ్ పొజిషన్ అది ఇంకా స్లాంట్ ఉండేది. సో అవన్నీ చేంజ్ చేసి మెటిఆర్ 350 అని తీసుకొచ్చారు. మనకి ఒక 4-5 years అవుతుంది ఇది లాంచ్ అయ్యి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఈ వేరియంట్ పర్టికులర్గా ఆన్ రోడ్ 2,80,000 అయింది. పెద్ద డిఫరెన్స్ ఉండదు మీకు. అన్ని వేరియంట్స్కి అరౌండ్ 5,000 to 10,000 డిఫరెన్స్ ఉంటుంది ఈచ్, అంతే. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఫ్రంట్ సస్పెన్షన్ చూడొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ బాగుందంట. ఇది మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడుకుందాం. అండ్ దీంతోపాటు బ్యాక్ సస్పెన్షన్ ఒకటి దీనికి కంప్లైంట్, బ్యాక్ సస్పెన్షన్ సరిగ్గా ఉండదు. సో ఇది చూడొచ్చు మీరు, బ్యాక్ సస్పెన్షన్ ఇది. సో దీనికి మనకి హంటర్కి క్లాసిక్ 350కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, హంటర్ కొంచెం అగ్రెసివ్ లుక్ ఉంటుంది కంపేర్ టు క్లాసిక్ అండ్ మెటిఆర్. అది స్టార్టర్స్కి అండ్ బడ్జెట్ కొంచెం కన్స్టెంట్స్ ఉన్నాయన్న వాళ్ళకి అది తీసుకోవచ్చు. అది స్టార్టింగ్ ప్రైస్ అరౌండ్ 2 lakhs ఎంత ఉంటుంది, 1.8 to 2 lakhs తక్కువకి వస్తుంది అది. అండ్ ఇది దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ హైవే క్రూజింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళకి
మెటియోర్ 350 ఈజ్ బెస్ట్. అండ్ క్లాసిక్ అయితే మీకు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. క్లాసిక్ దీనికి పెద్ద వెయిట్ డిఫరెన్స్ ఉండదు. ప్రైస్ కూడా ఇది కొంచెం ఎక్కువ క్లాసిక్ కన్నా, బట్ ఆల్మోస్ట్ సిమిలర్, అది పెద్ద చేంజ్ ఉండదు. బట్ ఈ విండ్ వైజర్ కూడా హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం, పెద్ద యూజ్ ఉండదు ఇది. ఎందుకంటే ఎటు కాకుండా ఇచ్చాడు. కొద్దిగా షార్ట్ రైడర్స్కి అయితే యూజ్ అవుతుంది, కానీ కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకైతే అంత యూజ్ అవ్వదు. అండ్ హెడ్లైట్ ఎల్ఈడి ఇచ్చాడు, కానీ మనకి అంత త్రో కూడా అంత సూపర్ అయితే లేదన్నాడు మా ఫ్రెండ్, యూజ్ చేసాడు కదా. సో మనం ఒక రైడ్కి వెళ్ళొచ్చి అండ్ దీని గురించి ఇంకా మనకి ప్రోస్ అండ్ కాన్స్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, నా హైట్కి అయితే అంతగా కంఫర్ట్ అనిపించలేదు ఫస్ట్ ఎక్కగానే. కొంచెం హైట్ ఉంటాం కదా, 6'1" ఉంటాను నేను. సో నాకైతే అంతగా అనిపించలే. అంటే మన బండి అలవాటు అయిపోయో ఏంటో తెలీదు. ఫుట్ పెగ్స్ ఫ్రంట్ ఉంటాయి కదా దీనికి. ఫ్రంట్ సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంది. సో కొంచెం బ్యాడ్ రోడ్స్కి వెళ్తే బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలా ఉందో అర్థమవుతుంది మనకి. బట్ వన్ థింగ్, లాంగ్ డ్రైవ్స్కి అయితే మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది బైక్. సిటీ రైడ్స్కి, షార్ట్ రైడ్స్కి అయితే ఐ డోంట్ నో, ఎందుకంటే బ్యాక్ సస్పెన్షన్ హార్డ్ ఉంది. దీనికి టర్నింగ్ రేడియస్ కూడా మనకి ఎక్కువ లేదు. కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ రైడర్కి. బ్యాక్ రైడర్కి ఇబ్బంది, సింగిల్ వెళ్తే బాగుంటుంది కానీ సోలో రైడ్స్కి బాగుంటుంది, కానీ వెనకాల పిలియన్ రైడర్ వెళ్ళాలంటే కొంచెం కంఫర్ట్ తక్కువే. బ్యాక్ సీట్ చిన్నది కదా మెయిన్, అందుకు. ఫ్రంట్ సీట్ మాత్రం చాలా బాగుంది. అండ్ విండ్షీల్డ్ అయితే మాత్రం అసలు ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు. బాగా షార్ట్ రైడర్స్ ఉన్నా కూడా అంత యూజ్ ఉండదు ఇది. మనం డక్ అయినా కూడా, నా హైట్కి అయితే అసలు కిందకి డక్ అయినా కూడా యూజ్లెస్ ఇది. హారన్ చూడవచ్చు మీరు. హారన్ అయితే చేంజ్ అయింది, టిపికల్ రాయల్ ఎన్ఫీల్డ్ హారన్ కాదు, ఎందుకు కొత్తగా అనిపిస్తుంది ఇది. కొద్దిగా టోన్ మీకు ఇక్కడ ఆడియోలో ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ కొద్దిగా టోన్ అయితే చేంజ్ అయింది. ఇది 5 గేర్ బాక్స్తో వస్తుంది. బ్యాక్ సస్పెన్షన్ చాలా హార్ష్గా ఉంది. బ్యాక్ సస్పెన్షన్ అయితే బాగా చిన్న చిన్న గతుకులు కూడా బాగా తెలుస్తున్నాయి. ఫ్రంట్ చాలా స్మూత్ ఉంది, కానీ బ్యాక్ అయితే మాత్రం చాలా హార్ష్ ఉంది. ఇది కరెక్ట్గా మనకి సీట్ కూడా, ఫ్రంట్ సీట్ కూడా కరెక్ట్ బ్యాక్ సస్పెన్షన్ కిందకు వస్తుంది ఫిట్టింగ్. సో ఫ్రంట్ సీట్ మనకి ఇది ఏదన్నా ఆఫ్ రోడింగ్ అయితే అసలు పనికిరాదు ఈ బైక్. కొంచెం ఏదన్నా బాలేని రోడ్స్కి అది వెళ్ళాలన్నా కూడా అంత కంఫర్ట్ అయితే ఉంటుంది రైడింగ్. డెఫినెట్గా బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది ఆ గతుకుల వల్ల. అండ్ ఇంజన్ కూడా ఫస్ట్ 3 గేర్స్ చాలా షార్ట్ స్ట్రోక్ ఉంది. గేర్ షిఫ్ట్ మధ్య అంత ప్లే లేదు. ఫస్ట్ 3 గేర్స్ అయితే 4th 5th గేర్స్ లాంగ్ ఉన్నాయి, కానీ ఫస్ట్ 3 గేర్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ చేయాలి. లేదు, బ్యాడ్ రోడ్స్కి అయితే అసలు ఈ బైక్ రికమెండ్ చేయను. మీరు హైవేస్ క్రూజ్ చేస్తాను, మోస్ట్లీ హైవే క్రూజింగ్, టిపికల్ ఎప్పుడైనా సిటీలో రైడింగ్ అంటే తీసుకోండి. అండ్ దీనికి టర్నింగ్ రేడియస్ కూడా కొంచెం ఎక్కువ, బండి లెంత్ ఎక్కువ కదా, సో టర్నింగ్ రేడియస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ది బెస్ట్ పార్ట్ ఈస్ కొంచెం మీడియం షార్ట్ రైడర్స్కి అయితే మాత్రం ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా బండి హైట్ తక్కువ కాబట్టి చాలా ఈజీగా రైడ్ చేయొచ్చు. అండ్ చాలామందికి వచ్చే మేజర్ క్వశ్చన్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది బాగానే, అదైతే ప్రాబ్లం కాదు. మీరు మరి ఆఫ్ రోడింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు క్రూజర్తో. అండ్ పికప్ కూడా డీసెంట్. పికప్ కూడా పర్లా బాగానే ఉంది. మన క్లాసిక్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉంది. మేబీ క్లాసిక్ కన్నా నాకు తెలిసి నేను నెంబర్స్ చూసా, ఆ నెంబర్స్ ప్రకారం అయితే ఇదే ఇంకా బెటర్ ట్యూనింగ్ ఉంది ఇంజన్. మైలేజ్ కూడా అరౌండ్ 30 to 35 వస్తుంది. కొత్త బండి కదా, సో సర్వీసింగ్ అయ్యాక సెకండ్ సర్వీస్ అవ్వాలి. ఫస్ట్ సర్వీసింగ్ అయింది, సెకండ్ సర్వీస్ అయ్యాక అప్పుడు చూడాలి అసలు ఒరిజినల్ మైలేజ్ అంత. దీంట్లో టోటల్ చెప్పానుగా 4 వేరియంట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ వెళ్తే డెఫినెట్గా మినిమం అరోరాకి వెళ్ళిపోండి, ఎందుకంటే సూపర్ నోవాకి అరోరాకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సూపర్ నోవా కూడా కావాలంటే మీకు కలర్స్ నచ్చితే వెళ్ళొచ్చు. బట్ ఫైర్ బాల్ అయితే 2 కలర్స్ ఉంటాయి అనుకుంటా, 2 3 ఉంటాయి. అది మరీ బేసిక్, దాంట్లో మీకు
ఆ బండి చూస్తే ఆ థండర్బర్డ్ ఫుల్లీ లోడెడ్ ఫీల్ రాదు. సో అదైతే అవాయిడ్ చేయండి. మినిమం ఇంకా స్టెల్లార్కి వెళ్ళండి. నేనైతే అరోరా రికమెండ్ చేస్తాను ఇది. అండ్ నాకు రైడ్ చేసినప్పుడు ఇంకో ప్లస్ పాయింట్ అనిపించిందంటే బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. బ్రేకింగ్ ఆన్ పాయింట్ ఉంది. సో బ్రేకింగ్ కూడా బెస్ట్. మీరు ఎవరైనా తీసుకునే ప్లాన్ ఉంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఇది క్లాసిక్ కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి అప్పుడు తీసుకోండి. దాన్ని బట్టి సెలెక్ట్ చేసి మీకు ఏది కంఫర్ట్ ఎక్కువ ఉందో, మీకు రైడింగ్ స్టైల్ ఏంటో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేయండి. సో మీకు ఒక ఐడియా వచ్చి మంచి బైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. నాకైతే ఈ బైక్ నచ్చింది డెఫినెట్గా. ఆ ప్రైస్లో ఇట్స్ ఎ గుడ్ చాయిస్. బట్ ఓన్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ హైవేస్ మోస్ట్లీ. లెంత్ కూడా చాలా ఎక్కువ బైక్ మీరు చూడొచ్చు కెమెరాలో. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఇంజన్ కిల్ స్విచ్. టిపికల్ రాయల్ ఎన్ఫీల్డ్ సెటప్ ఇది. అన్నిటికీ ఏది ఉందో సేమ్ అదే సెటప్, ఇంజన్ ఆన్ ఆఫ్. సో ఇది మనకి హజార్డ్ లైట్స్, ఇది హై బీమ్ లో బీమ్, ఇది సిగ్నల్ లైట్ అండ్ ఇది హారన్ కింద. బ్యాక్ సీట్ ఒకటి మాత్రం కొంచెం చిన్నది. అండ్ దీనికి మెయిన్ మీకు ఏంటంటే ఇవి టాప్ 2 వేరియంట్స్ తీసుకోవడం వల్ల టూరింగ్ సీట్స్ వస్తాయి మీకు. నార్మల్ దానికైతే టూరింగ్ సీట్స్ బేసిక్ సీట్స్ వస్తాయి. సో దీనికి అదొక బెనిఫిట్. ఇది ఒకటి ఎక్స్ట్రా వేయించుకోవాలి మనం, గార్డ్ ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలి. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ కూడా కొన్ని భలే ఇచ్చారు. ఇక్కడ మీకు క్రోమ్ ఫినిష్ చూడొచ్చు. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే మాత్రం బైక్ చాలా బాగుంది. ఓవరాల్ తీసుకోవచ్చా ఈ బైక్ అంటే, ఇఫ్ యూఆర్ ఎ షార్ట్ రైడర్ డెఫినెట్లీ ఎస్. అండ్ టాల్ రైడర్ అయితే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి మీ కంఫర్ట్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ హైవే రైడింగ్ చేస్తాను అంటే డెఫినెట్గా గో ఫర్ ఇట్. బట్ ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం డెఫినెట్గా రికమెండ్ చేయండి దీని మీద. లేదు నాకు ఆల్రౌండర్ బైక్ కావాలి అంటే ఒకసారి క్లాసిక్ అండ్ ఇది కూడా టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను కమెంట్ సెక్షన్లో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.